హాయ్ హలో, నేను మీ అల్లుడు శ్రీను. మరోసారి కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. మన ఛానల్ అల్లుడు శ్రీను టీపీజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమందరం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ ట్రైలర్ రానే వచ్చేసింది. ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇది పక్కా కమర్షియల్ మూవీ అని అండ్ రిచెస్ట్ మూవీ. విజువల్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇందులో రామ్ చరణ్ క్యారెక్టర్ చాలా అగ్రెసివ్గా ఉంటుందండి. ఇంకా పైగా ఇందులో రామ్ చరణ్ ఒక ఐఏఎస్గా, ఐపీఎస్, పొలిటీషియన్గా చాలా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి మనకు. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ హాఫ్ ఏమో అగ్రెసివ్గా ఉంటాడు, సెకండ్ హాఫ్ ఏమో రివెంజ్కి సంబంధించిన ఎమోషన్ సీన్స్ ఉంటాయి అనమాట ఈ సినిమాలో. ఇంకా ట్రైలర్లోకి వెళ్తే మనకు పాత శంకర్ గుర్తుకొస్తున్నట్టు కనిపిస్తాడు. ఎందుకంటే హీరో క్యారెక్టర్ ఒక అవినీతిని, అన్యాయాన్ని ఎదిరించే ఒక అగ్రెసివ్ క్యారెక్టర్గా హీరోని రూపొందించినట్టు తెలుస్తుందన్నమాట మనకి. ట్రైలర్లో కనబడి మనకి ప్రతి సీను చాలా కాన్ఫిడెంట్గా, చాలా కాన్ఫిడెంట్గా తీసినట్టుగా మనకు కనబడుతుంది. ఈ మధ్యకాలంలో మనకు వచ్చిన సినిమాలు దేవరాల్లో కానీ, పుష్పలో కానీ మనకు మిస్ అయిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే కామెడీ అనమాట. కామెడీ అనేది గత 2 సినిమాల్లోనూ లేదు. అయితే ఈ గేమ్ చేంజర్ మూవీలో సిచ్యువేషనల్ కామెడీ ఉన్నట్టుగా మనకి ట్రైలర్ చూస్తే అందులో సునీల్, వెన్నెల కిషోర్ క్యారెక్టర్ చూస్తే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇంకా సాంగ్స్ పరంగా చూస్తే ఆల్రెడీ ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా వినసొంపుగా ఉందన్నమాట. ఆల్రెడీ 2 సాంగ్స్ హిట్ అయిపోయినాయి కాబట్టి తమన ఏదో సినిమాని గట్టెక్కిచ్చేస్తారనుకోవచ్చు. ట్రైలర్లో మనకి ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎస్జే సూర్య. గత కొన్ని సినిమాల్లో చూడండి ఎస్జే సూర్య డామినేషన్ చాలా ఎక్కువ అవుతుంది హీరో కన్నా. ఎగ్జాంపుల్ మొన్న సరిపోతా శనివారం మూవీ చూసారా? అందులో సైకో సీఏ పాత్ర చేసిన ఎస్జే సూర్య తుక్కు ఎగ్గొట్టాడు. ఈ సినిమాలో కూడా ఎస్జే సూర్య క్యారెక్టర్ బలంగా ఉంటుంది అనమాట. హీరోయిన్ పాత్ర పెద్దగా ఏమీ లేదనిపిస్తుందని ట్రైలర్లో చూస్తే. ఇంకా ట్రైలర్ పరంగా చూస్తే ట్రైలర్లో అన్ని యాక్షన్, ఎమోషన్స్, కామెడీ అన్నీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మూవీకి అతిపెద్ద మైనస్ ఏంటంటే తెలంగాణలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఈ మూవీకి బెనిఫిట్ షోలు, టికెట్ హైక్స్ లేకుండా పోయాయి అనమాట. ఇవన్నీ తట్టుకుని సినిమా ఒక బంపర్ హిట్ అవ్వాలని ఒక సినీ ప్రేమికుడిగా నేను కోరుకుంటున్నాను. జై హింద్.